మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారము మీ మధ్యలో దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి ఆ దేవాది దేవునికే వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అనేక మంది దైవజనులు మరి ప్రభు సన్నిధికి చేరుతున్నారు. కొంత దుఃఖం అనిపించినప్పటికీ మరి ప్రభు చిత్తము కాబట్టి వారందరూ కూడా పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటారు కాబట్టి మనం సంతోషించవలసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మరి అనుకోని విధంగా విడిచిపెట్టి వెళ్తున్నటువంటి వారి కుటుంబాల ఆదరణ కొరకు మనం తప్పక ప్రార్థించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. చాలా మంది మరి గడిచిన దినాలలో మరి ఈ వారంలో కూడా గడిచిన వారంలో కూడా అనేక మంది ప్రభు సన్నిధికి చేరుకున్నారు. అయితే దేవుని మహాకృప ఇంకను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని గురించి మరి బోధించడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి ఆయనకి తప్పక కృతజ్ఞతలు చెల్లించి తీరాలి. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనము, అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకి ఒక దేవుని యొక్క మాట ఏ విధంగా ఉందనంటే, నీ ఆధ్యాత్మిక దరిద్రమును గుర్తించు అని మనల్ని ఒక హెచ్చరిక చేస్తాం. ఆత్మ విషయమై మరి దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మాట్లాడుతూ ఈ వాక్యము మనకేం తెలియజేస్తుందంటే, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఆధ్యాత్మిక పేదరికాన్ని, ఆధ్యాత్మిక దారిద్రతను గుర్తించినటువంటి వారు ధన్యులు అని వాక్యం మాట్లాడుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి పేదరికాన్ని, దరిద్రాన్ని గుర్తించవలసినటువంటి అవసరాన్ని యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి మొట్టమొదటి ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాటలుగా మనకు తెలియజేయబడుతున్నాయి. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి లేదా మనము దృష్టి సారించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము ఎటువంటి స్పిరిచువల్ లైఫ్ ని కలిగి ఉన్నామో మనల్ని మనం సరి చేసుకోవాలి. If you are not having complete information about your God, నీ దేవుని గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము గనక నీకు లేకపోతే నీవు ఆధ్యాత్మిక దరిద్రములో ఉన్నట్లుగా గుర్తించు. నీ యేసయ్యను గురించి నీకు పూర్తి సమాచారము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని కదా వెంబడించి నీవు ఆయన్ని వెంబడిస్తూ ఆయన ద్వారా నీకు ప్రయోజనము కలుగుతుందని ఆయన్ని వెంటాడుతున్నావు. మరి ఆయన పుట్టుక, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానము, వీటన్నిటి ద్వారా నీకు దొరికేటువంటి ప్రయోజనం ఏమిటో, దేవుని ద్వారా నీకు దొరుకుతున్నటువంటి ఆధిక్యతలేంటో, లాభం ఏమిటో, దేవుని యొక్క పరిచర్య విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునేటువంటి విషయంలో నీకు ఎటువంటి లాభము దొరుకుతుందో, ఎటువంటి ప్రయోజనం ఉందో, దానివల్ల నీకు కలిగేటువంటి శాశ్వతమైనటువంటి లేదా ఈ లోకంలో ఉన్నంత కాలము నీకు దొరికేటువంటి ప్రయోజనం ఏంటో నీకు పూర్తిగా తెలియకపోతే, ఇక్కడ ఆధ్యాత్మిక దరిద్రత అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఎవరు ఎటువంటి భక్తిలో ఉన్నా కూడా వారు ఉన్నటువంటి ఆ యొక్క ఆ మతానికి సంబంధించినటువంటి లేదా ఆ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి, వారు ఆరాధించేటువంటి దేవునికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము వారికి లేకపోతే వారు they are the poor in spirit. వారు ఆధ్యాత్మిక దారిద్ర్యంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. So they need to understand so whom they are following and what kind of God they are following in their life. వారు వెంబడిస్తున్నటువంటి, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఆ దైవిక మార్గం ఏదైతే ఉందో, లేదా
వారు దేవుడు అని ఆరాధించేటువంటి ఆ యొక్క దైవాన్ని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి కావలసినటువంటి ఆ ప్రిపరేషన్ వారి జీవితంలో ఎలా ఉందో వారు గుర్తుంచుకోవాలి. మన విషయమైనా సరే, ఇతరుల విషయమైనా సరే. అదేమిటి, ఇప్పుడు మనం అసలు ఈ విషయాల గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఆధ్యాత్మిక దరిద్రం ఏంటి అసలు? ఇప్పుడు ఆత్మను గురించినటువంటి అభిప్రాయం మనకుంది. పరిశుద్ధాత్మని మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించారని, పరిశుద్ధాత్మ ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని మనము ఆయనను గూర్చి విశ్వసించి, మనము నోటి ద్వారా ఆయన రక్షకుడని ప్రభు అని మనం అంగీకరించడం ద్వారా రక్షణ పొందుకున్నామని ఇవన్నీ మనకు తెలుసు. అయితే మరి వీటిని గురించి తెలుసుకున్నటువంటి మనము వాటిపైన మనము ఎంతవరకు ఆధారపడ్డాం, ఎంతవరకు వాటిని విశ్వసిస్తూ ఉన్నాం? మన పరిస్థితులు బాగున్నంత వరకు ఆ మాటలు చక్కగా చెప్తూ, పరిస్థితులు ఏమాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఒడిదుడుకులుగా ఉన్నట్లయితే వెంటనే భయము, ఆందోళన, రకరకాలైనటువంటి ప్రయత్నాలు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఒకే ఒక కారణం మనకు కనబడుతుంది. వీఆర్ నాట్ హ్యావింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ గాడ్. మన దేవుని గూర్చినటువంటి పూర్తి స్థాయి యొక్క అవగాహన మనకి లేకపోవటం వల్ల మనం ఏవి నష్టపోతామో మనం గుర్తించాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో లేఖనం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తము అభ్యంతర పడని వారు ధన్యులు. అంటే ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే విషయంలో గాని, విశ్వసించే విషయంలో గాని, ఆయన్ని వెంబడించే విషయంలో గాని, ఆయనను పోలి నడుచుకునేటువంటి విషయంలో గాని అభ్యంతర పడినటువంటి వారు. చాలా సందర్భాలలో చాలా మందికి వారి వ్యక్తిగతమైనటువంటి వారి స్వలాభము కొరకు వారు చేసేటువంటి ప్రయత్నాలు, వారి ఆశలు, కోరికల విషయములో దేవుని యొక్క ఆజ్ఞ లేదా దేవుని యొక్క మాట ఏదైనా బయలుపరచబడి ఆ మాట వారిని అడ్డగిస్తూ ఉన్నట్లయితే, ఆటంకపరుస్తూ ఉన్నట్లయితే వారు అభ్యంతరపడి దేవునిని విడిచి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలోనూ ఉన్నాయి, అలాగే మనుషుల యొక్క జీవితాల్లో కూడా ఉన్నాయి. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితంలో కూడా, మన ఆలోచనలో కూడా, మన క్రైస్తవ భక్తిలో కూడా మనము అనేక సందర్భాలలో మనకు కలిగినటువంటి నష్టాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, వేదనను బట్టి దేవునిని ప్రశ్నించి, మీరున్నారా, అసలు దేవుడు ఉన్నాడా, యేసయ్య దేవుడేనా అనేటువంటి అభ్యంతర పడేటువంటి పరిస్థితులు ఎన్నో అందరి జీవితాలలో ఎదురవుతూనే ఉన్నాయి. యోహాను యేసుక్రీస్తు ప్రభువారి రాకడను ప్రకటించడానికి వచ్చినటువంటి శబ్దాన్ని నేను అని తను పరిచయం చేసుకున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు ఆయన అడిగారు యోహాను దగ్గరికి వెళ్ళి, ఎవరయ్యా నువ్వు బాప్టిజం ఇస్తున్నావు, నువ్వు మారు మనసు పొంది ఆ పరలోక రాజ్యము సమీపించబోతుంది, కాబట్టి దేవుని రాజ్యం రాబోతుంది, మీరు సిద్ధపడండి అని ప్రకటిస్తున్నావు. మంచిదే, ఎవరు నువ్వు ప్రవక్తవా, నువ్వు మెస్సయ్యవా అని అంటే, నేను ప్రవక్తను కాదు, మెస్సయ్యను కాదు, నేను రాబోచున్నవాని ఆ యొక్క రాకడను గురించి, మెస్సయ్య రాకడను గురించి ఎలుగెత్తి చాటేటువంటి శబ్దముగా ఆయనకు ముందుగా ఈ భూమిపైన నియమించబడినటువంటి దాసుని అని ఆయన తను పరిచయం చేసుకున్నాడు. అయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి చూస్తే అక్కడ మనకు ఒక వింతైనటువంటి సంఘటన కనబడుతుంది. ఏమిటనంటే, యోహాను గారు 2 శిష్యులని యేసు ప్రభు దగ్గరికి పంపించి రాబోవు వాడవు నువ్వేనా, లేదా మేము మరి ఒకరి కొరకు కనిపెట్టాలా అని యోహాను గారు విచారణ చేయడానికి పంపించాడు. అంటే ఆయన అభ్యంతర పడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇదే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్టిజం ఇచ్చి, ఇదిగో నేను పరలోకము నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చుట నేను చూచి ఉన్నాను, నా ప్రభు నాతో సెలవిచ్చాడు, ఎవరి మీదకైతే పరలోకము నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారి మీద నిలిచి ఉంటుందో అతడే రాబోతున్నటువంటి దేవుని కుమారుడని, మెస్సయ్య అని, రాబోతున్నటువంటి దేవుని గొర్రెపిల్లని ఆయన ప్రకటించినటువంటి వ్యక్తే అభ్యంతర పడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి శిష్యులు పంపించి విచారణ చేస్తున్నాడు. రాబోయేటువంటి వాడవు నువ్వేనా, మేము మరొకరి కొరకు మేము ఎదురు చూడాలా? అంటే అంత ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా పిలువబడినటువంటి యోహానికి కూడా ఒక సందేహం వచ్చింది. ఇట్ వాజ్ రిటన్ ఇన్ బైబుల్. నా సొంత మాటలు కాదు, బైబిల్లో రాయబడింది.
యోహాను గారికి ఒక డౌట్ వచ్చింది, నువ్వేనా మెస్సయ్యవి లేకపోతే ఇంకెవరైనా వస్తున్నారా? సో ఆయనకే ఆయన పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు మీదకి రావటం చూచిన వ్యక్తే అభ్యంతర పడుతున్నాడు. మరి మనకు అభ్యంతరం అనేటువంటిది నిత్యము జరిగేటువంటి ప్రక్రియ. క్రీస్తుల గురించి అభ్యంతర పడేటువంటి మనస్తత్వం. ఎందుకని మనము అటువంటి స్థితిలోకి ప్రతిరోజు జారిపోతున్నాము, లేదా ఆ పరిస్థితిలోకి ఎందుకు వెళుతున్నామనంటే మనము వాక్యాన్ని ధ్యానించడానికి మనం శ్రద్ధ పెట్టడం లేదు. వాక్యాన్ని జస్ట్ పైనే వెతికి పైన దొరికినటువంటి అర్థాన్ని మాత్రమే మనం గ్రహించి మన పనుల్లోకి వెళ్ళిపోతున్నాం. తద్వారా ఏమవుతుందనంటే మనము ఆ పైన తెలుసుకున్నటువంటి వాక్యము అదే విధంగా మనలో, మన ఆలోచనల్లో కేవలం కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత మనము ఏదైతే వాక్యాన్ని ధ్యానించామో దాని జ్ఞాపకమే లేకుండా మన ఇష్టానుసారంగా మన ఆలోచనలతోటి మనం ముందుకు వెళ్తున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన స్వచిత్తమును జరిగించుకోవటానికి, ఈ విషయాన్ని గుర్తించండి, తన సొంత చిత్తాన్ని జరిగించుకోవటానికి ఆలోచన చేస్తూ ఆ సొంత చిత్తాన్ని జరిగించేటువంటి ప్రయత్నంలో పరిగెడుతూ ఉన్నాడో, ఆ ప్రయత్నం అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి వ్యతిరేకమైనటువంటి జీవితముగా గుర్తించాలి. మరొక విషయం చెప్పాలనంటే ఆ వ్యక్తి దేవుని వాక్యము చేత నడిపించబడక సాతాను యొక్క ప్రలోభాలతో లోనయ్యి సాతాను యొక్క ఆలోచన చేత నడిపించబడుతున్నాడు. ఇట్స్ వెరీ సింపుల్. నేను దేవుని వాక్యము అనేటువంటి ఆలోచనతో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నిన్ను పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించకపోతే నీవు సాతాను ఆత్మ చేత నడిపించబడతావు. You will be led by the spirit of evil. సాతాను ఆత్మ నిన్ను నడిపించేటువంటి ఆ ప్రక్రియలో దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి స్వభావాన్ని, దేవుని గూర్చి అభ్యంతర పడేటువంటి ఆలోచనను కలగేస్తుంది. మనందరికీ తెలిసినటువంటి విషయాలే. హవ్వ విషయంలో సాతాను ఏ విధంగా మోసం చేశాడో, సొలొమోను విషయంలో ఎలాగ త్రోవ తప్పించాడో, దావీదు విషయంలో ఎలాగ త్రోవ తప్పించాడో, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సాతాను దేవుని ఆత్మ లేనటువంటి వారందరినీ కూడా పడద్రోసేటువంటి స్థితిలో, వారిని మిస్లీడ్ చేసేటువంటి స్థితిలో, వారిని డిస్ట్రక్షన్, నాశనం వైపు నడిపించేటువంటి స్థితిలో ప్రయత్నం చేస్తున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి దరిద్రం మనకి ఎప్పుడైతే మనలో ఉంటుందో, మన పైన ఉంటుందో, మనలో ఉంటుందో, మనము దేవుని గూర్చినటువంటి, దేవుని ప్రణాళికను గూర్చినటువంటి, దేవుని యొక్క ఆజ్ఞను గూర్చినటువంటి, దేవుని మాట యొక్క అర్థాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో మనము అదే దరిద్రములో ఇంకనో మనము గ్రహించలేనటువంటి విధంగా గుడ్డితనంలో ముందుకు వెళ్తున్నాం. తద్వారా మనము దేవుని ద్వారా పొందుకోవాల్సినటువంటి మేలులను ఈ భూమి మీద ఉన్నప్పుడే పొందుకోవాల్సి ఉండగా మన అవిధేయతను బట్టి, అజ్ఞానాన్ని బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి మనకు రావలసినటువంటి దీవెనను మనం పోగొట్టుకుంటాం. So this is very important thing. You have to work with diligence. నీవు పూర్ణమైనటువంటి లేదా ఒక సామర్థ్యాన్ని కలిగి నీ దేవుని గూర్చినటువంటి సమాచారం అంతటిని కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. సో వితౌట్ యువర్ ఎఫర్ట్, వితౌట్ యువర్ diligent effort, you will not get your God. You will not get the knowledge of your God. నీవు నీ దేవుని గురించినటువంటి ఆ యొక్క సమాచారాన్ని పొందుకోలేవు. When you are getting all the information about your God, you will never fear about anything in this world. నీవు దేనిని గురించి భయపడనటువంటి అవసరం లేకుండా నీ దగ్గర పూర్తి సమాచారం ఉంటే నీవు ధైర్యముగా దేనినైనా ఎదుర్కోగలుగుతావు. అయితే నీవు ధైర్యముగా ఎదుర్కోగలగటానికి నువ్వు ప్రయత్నము చేస్తూ ఉండగానే నీ ప్రయత్నాన్ని పాడు చేయడానికి దుష్టుడు అనేక రకాలుగా నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అయితే వాడెంతగా నిన్ను ప్రేరేపిస్తున్నాడో నీవు అంతగా నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దరిద్రము నుండి బయటికి రావటానికి, ఆ పేదరికం నుండి బయటికి రావటానికి నీ మోకాళ్లకు పనిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపటానికి ఇష్టపడాలి. నువ్వు గడుపుతూ ఉంటే ఒక అరగంట, గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు గడుస్తూ ఉంటే నీ శరీరం నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
నిన్ను తొందర పెడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దానిని నలగగొట్టి నీవు దేవుని యొక్క సమాచారాన్ని పొందుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే దిస్ ఇస్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు కేవలం ఒక్కరోజు నువ్వు అత్యుత్సాహంతోటి, ఒక ఉత్సాహంతోటి ఏదో ప్రార్థన, స్తుతులు, దేవుని ఆరాధించడం, దేవుని వాక్యం ధ్యానం చేయడం, నో, దిస్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ యువర్ లైఫ్. నీవు నీ జీవిత కాలమంతా కూడా దేవుని విషయంలో, నీ ఆధ్యాత్మిక దరిద్రాన్ని వదిలించుకునేటువంటి విషయంలో నీవు నీ శరీరాన్ని శ్రమ పెట్టి దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని సన్నిధిని పొందుకోవడానికి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించి దేవుని యొక్క ఆత్మ నింపుదల చేత నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడిన తరువాత దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించి ఆ సత్యాన్ని నీ హృదయములో భద్రపరుచుకొని ఆ సత్యము ద్వారా ఎప్పుడైతే నీవు నీ ఆలోచనలను దేవుని వాక్యము చేత ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తావో అప్పుడు నీవు దేవుని యొక్క రాజ్యమునకు వారసుడు అని గుర్తించబడతావు. వాక్యము సెలవిస్తా ఉంది, ఎవరైతే పూర్ ఇన్ స్పిరిట్ తమ యొక్క ఆధ్యాత్మిక పేదరికాన్ని, దరిద్రాన్ని గుర్తిస్తారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. సో నీవెప్పుడైతే నీలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించి దానిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నం ద్వారా నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. ఆ ప్రయత్నం ద్వారా నీవు దేవుని సన్నిధిని నిత్యము అనుభవించగలుగుతావు. ఆ ప్రయత్నం ద్వారా దేవుడు ప్రతి క్షణము కూడా తాను అబ్రహాముకి ఏ విధంగా తాను చేయబోతున్నటువంటి ఆ కార్యములను తెలియజేశాడో దేవుడు నీకు కూడా తన యొక్క ప్రతి పనిని తెలియజేసి నిన్ను ప్రోత్సహించి నిన్ను ఈ లోకములో ఉన్నంత కాలము కూడా ఆయన రక్షణ మార్గము నుండి తొలగిపోకుండా మరణానంతరము కూడా నిన్ను ఆయన చేతిలో నిలుపుకునేటువంటి అవకాశం, ఆయన సన్నిధిలో నిలుపుకునేటువంటి అవకాశం, నిన్ను భద్రపరిచేటువంటి అవకాశం దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన మన కొరకే మరణించి, ఆయన మన కొరకే పునరుద్ధానుడుగా లెగిచ్చి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు విజ్ఞాపన చేసేటువంటి ప్రధాన యాజకుడు పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చునున్నాడు. నీ కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త ఉండగా నీ పాపముల గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీవు యేసుక్రీస్తు ప్రభువారి పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి నీ ముందున్నటువంటి నీ జీవితంలో జరిగినటువంటి ప్రతి పరిస్థితిని గురించి కూడా నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీవు నిత్యము దేవుని పరిశుద్ధాత్మ ధైర్యంతో నడిపించబడతావు. ఆధ్యాత్మిక దరిద్రము మనల్ని పిరికితనంగాను, అవిశ్వాసముతోటి ప్రతిదానికి భయపడే విధంగా, ప్రతిదానికి మనము కలత చెందే విధంగా మనల్ని ప్రేరేపించి మనల్ని దుఃఖపరుస్తుంది. దేవుని ఆత్మ నీ ముందున్నటువంటి పరిస్థితులు నీకు ఏమాత్రము అనుకూలముగా లేకపోయినా, నీ ముందు మరణము పొంచి ఉన్నా, నీ పరిస్థితులు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేవిగా ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ధైర్యమును పుట్టించి పరిశుద్ధాత్మ నీ ముందున్నటువంటి ప్రతి పరిస్థితిని చక్కపరచగలుగుతుంది. సులువైనటువంటి ఒక విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ధైర్యము తెచ్చుకుని విశ్వాసమును కలిగి ఉన్నటువంటి వ్యక్తి కేవలము ఆ విశ్వాసము మీద నిలబడటము ద్వారా ఎర్ర సముద్రమైనా సరే చేర్చబడాల్సిందే, అగ్నిగుండమైనా సరే తప్పించబడాల్సిందే, సింహముల బోనులో నుండైనా సరే క్షేమంగా సురక్షితంగా బయటికి రావాల్సిందే. ఆఫ్టర్ ఆల్ ఈ కరోనా ఏమాత్రం ఏ పాటిది? విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన ఏ పరిస్థితినైనా మార్చగలదు, ఏ పరిస్థితినైనా మార్చగలదు. ఏ పరిస్థితినైనా మార్చగలిగేటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు ఆ దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించలేక నీవేం చేస్తున్నావనంటే నీ దరిద్రములో నువ్వు ఇంకా కూడా నష్టపోతున్నావు. ఒక రోగి రోగం వచ్చి మంచం మీద ఉంటే ఆ రోగికి ఆ రోగాన్ని తగ్గించేటువంటి ఆ యొక్క మందులు తన పక్కనే ఉంటే అవి వేసుకోకపోతే ఆ రోగి ఎంతకాలం ఆ మందుల్ని పక్కన పెట్టుకుని కూర్చున్నా, ఎంతకాలం ఆ మందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో అలాగే పడుకుని ఉన్నా వాడికి స్వస్థత రాదు. అలాగే
దేవుని లేఖనాలు, దేవుని వాగ్దానాలు, దేవుని యొక్క ఆజ్ఞలో నీకున్నటువంటి, నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని నువ్వు ధ్యానించి, వాటిని నీ యొక్క ధ్యానములో ఉంచుకొని, నీ ఆలోచనలలోనూ నీ యొక్క తలంపులలోనూ ఆ వాక్యములకు అనుగుణంగా జీవించడానికి నువ్వు ప్రయత్నము ప్రారంభించినప్పుడు దేవుని యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. వాటిని నీ లోపలికి తీసుకోనంత వరకు నీ దరిద్రం పోయేటువంటి అవకాశం లేదు. దేవుని వాక్యము నిన్ను మార్చాలి. దేవుని వాక్యము నీలో మార్పును తీసుకుని రావాలి. దేవుని వాక్యము నీ తలంపులలో మార్పును తీసుకుని రావాలి. దేవుని వాక్యము నీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోవాలి. దేవుని వాక్యము నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించాలి. దేవుని వాక్యము నీకు నీ ముందున్నటువంటి ప్రతి సవాలుని ఎదుర్కోగలిగేటువంటి విశ్వాసముతో కూడినటువంటి, యథార్థమైనటువంటి విశ్వాసముతో కూడినటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇఫ్ యు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్, సో యూ విల్ బి రిచ్ ఇన్ యువర్ స్పిరిట్. నీవు ఎటువంటి ఆ యొక్క పరిస్థితిని కలిగి ఉన్నావో నువ్వు ఆలోచన చేయాలి. నీవు ఉన్నటువంటి పరిస్థితి భయానికి లోనవుతూ లేదా ఆందోళనకు గురి అవుతూ ఉన్నట్లయితే నీ ఆధ్యాత్మిక దరిద్రత ఏమిటో నువ్వు గుర్తించాలి. ఆ దరిద్రతను గుర్తించిన తర్వాత, ఆ పేదరికాన్ని గుర్తించిన తర్వాత అందులో నుండి బయటికి రావటానికి నువ్వు ప్రయత్నించాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన అన్ని సమయాలలో నీకు సహాయము చేసేటువంటి దేవుడని. ఆయన కునకడు, నిద్రపోడు. ఆయన నీ కొరకు నిత్యము ఎదురు చూస్తున్నాడు. అటువంటి దేవుడు నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఒక ప్రణాళిక కలిగి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉంటే, నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటే, నీవేమో నీ ముందున్నటువంటి, నీకు ఇవ్వబడటానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని గురించి నీవు పొందుకోలేనటువంటి స్థితిలో ఆ దరిద్రాన్ని అనుభవిస్తూ దానిలోనే నీవు ఏదో నేను నువ్వు సరిపెట్టుకునేటువంటి స్థితిలో ముందుకు వెళ్తూ ఉన్నావు. దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. క్రైస్తవ జీవితంలో ఇది ఒక సరైనటువంటి పరిస్థితి కాదు. వెన్ యు ఆర్ నోయింగ్ అబౌట్ యువర్ గాడ్, నీవు క్రీస్తు అనగానే, నువ్వు క్రీస్తు నీలో ఉన్నాడు అనగానే, క్రీస్తు నీతో పని చేస్తున్నాడు, నీలో ఉన్నాడు, నీలో పని చేస్తున్నాడు అని అంటే, you have to recognize that you must be repent in your old sins. నీవు మారు మనస్సు అనుభవంలోనికి రావాలి. ఇట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. నీవు మారు మనస్సు అనుభవంలోనికి రావాలి. అలాగే నీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోవాలి. పాత ఆలోచనలు ఇక ఉండటానికి వీల్లేదు. నీవు కొత్తగా ఆలోచించాలి. కొత్త సవాళ్లను ఎదుర్కోవటానికి నువ్వు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అలాగే నీకున్నటువంటి పాత లేదా ఈ లోకాన్ని మెప్పించడానికి చేసినటువంటి భక్తి ఏదైతే, నటనతో కూడుకున్నటువంటి భక్తి, వేషధారణతో కూడుకున్నటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి. వేషధారణతో కూడినటువంటి భక్తిని నువ్వు ఇంకా కొనసాగిస్తూ ఉన్నావనంటే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వేషధారణ, హిపోక్రసీ, వేషధారణతో కూడినటువంటి భక్తిలోనే నువ్వు ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నావనంటే నీవు ఆధ్యాత్మిక దరిద్రాన్ని ఇంకను కలిగి ఉన్నావు. అందులోనే ఉండటానికి ఇష్టపడుతున్నావు. యు మస్ట్ అండర్స్టాండ్, నీవు వేషధారణతో కూడినటువంటి భక్తిని ప్రదర్శించడానికి వీల్లేదు. నీ భక్తి ఎలా ఉండాలంటే, నీకు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి భక్తిలో, నువ్వు వెంబడిస్తున్నటువంటి దేవుని విషయమై, నీ ముందున్నటువంటి జీవితము విషయమై, నీవు మరణించిన తరువాత నీ ఆత్మకు కలగబోయేటువంటి ఆ యొక్క స్థితిని గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి వివేచన, విచక్షణ, జ్ఞానము నువ్వు కలిగి ఉండి, దానితోటి వేషధారణను విడిచిపెట్టి, లోకస్తులందరూ చేస్తున్నటువంటి భక్తిని, కనబరిచేటువంటి భక్తిని విడిచిపెట్టి, యథార్థమైనటువంటి హృదయముతోటి దేవుణ్ణి ఆరాధించి, స్తుతించి, ఆయన వాక్యమును నీవు జరిగించేటువంటి వాడలో ఉండాలి. దోస్ హూ ఒబే హిస్ వాయిస్, ఎవరైతే ఆయన స్వరాన్ని విని దానికి లోబడతారో వారందరూ కూడా ఆయన వారు. సో లోబడేటువంటి వారందరూ కూడా ఆధ్యాత్మిక దరిద్రత నుండి విడుదల పొందుకొని దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సమస్త విధములైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటారు. సో ఆధ్యాత్మికమైనటువంటి పేదరికాన్ని తొలగించుకోవటానికి మనం గుర్తుంచుకోవాలి, మన మనస్థితి పూర్వములాగా ఉందా, మార్పు చెందిందా.
మన యొక్క భక్తి జీవితము పూర్వములాగా వేషధారణతో కూడుకునుందా, మార్చబడిందా? మన యొక్క ఆరాధన గురుడ్డిగా ఏదో నోటికి వచ్చినట్లుగా పాడేటువంటి లేదా నోటికి వచ్చినట్లుగా పలికేటువంటి స్వరాన్ని పెంచి గట్టిగా అరిచి ప్రార్థించేటువంటి ఆరాధన, ప్రార్థన, భక్తి ఆ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? అందులో ఏమైనా మార్పు ఉందా? When you are crying towards God, are you having confidence that your cry will heard by the God? నీ మొర దేవుడు వింటున్నాడనేటువంటి నమ్మకం నీకుందా? నువ్వు అరుస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అర్థమవుతుందా నీవు పరిశుద్ధాత్మను కదిలించగలిగేటువంటి ఆ సామర్థ్యాన్ని కలిగి ఉన్నావో లేదో? లేదా నోటికి మాటలు వచ్చినాయి, అలవాటైపోయినాయి కాబట్టి ప్రార్థించుకుంటూ వెళ్తున్నావా? When you are crying your God, so you have to put whole heart. నీ పూర్ణ హృదయం అంతా దేవుని దగ్గర పెట్టి ఆయనకు మొరపెట్టాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఈ పరిస్థితుల్లో నువ్వు యథార్థముగా దేవునికి మొరపెట్టకపోతే, కేవలము అలవాటైనటువంటి ప్రార్థనతోటి దేశాన్ని రక్షించమని, రాష్ట్రాన్ని రక్షించమని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేకపోగా నీ దరిద్రత నిన్నే వెక్కిరించేటువంటి పరిస్థితి రాబోతుంది. నీ పేదరికం నిన్నే వెక్కిరించేటువంటి పరిస్థితి రాబోతుంది. నీకు ఇవ్వబడినటువంటి లేఖనాలు, నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, వీటిలో ఏది నీకు జ్ఞాపకం లేకపోతే నువ్వు ఏమి సంపాదించుకున్నా కూడా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, వాడు సమస్తమును సంపాదించుకుని వాడి ఆత్మను గనక రక్షించుకోలేకపోతే ఏమిటి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకున్నాడు, తన ఆత్మను రక్షించుకోలేకపోయాడు. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హిస్ ప్రాఫిట్? వాడు పొందుకున్నటువంటి దాని వల్ల వాడికి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? సో దయచేసి ఆలోచించండి. దేవుని వాక్యము మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. మనమున్నటువంటి ఆధ్యాత్మిక స్థితిని గమనించి, గుర్తించి, దాని విషయమై శ్రద్ధ కలిగి మనము ఏకాగ్రతను, అంటే మన దృష్టి అంతటిని దానిపై నుంచి ప్రయత్నము చేస్తూ ఉన్నామా? మన ఆధ్యాత్మిక దరిద్రాన్ని వదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? లేనట్లయితే మనం చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 15:11, మీ యందు నా సంతోషము పరిపూర్ణముగా ఉండవలెనను, మీ సంతోషము పరిపూర్ణమగనట్లు అడుగుడి మీకు దొరుకును. వాట్ హి ఈస్ సేయింగ్ వెరీ క్లియర్. మీ యందు నా సంతోషము పరిపూర్ణముగా ఉండవలెను. కెన్ యూ సే కాన్ఫిడెంట్లీ, yes, I am having the God's joy in my heart? దేవుని యొక్క సంతోషము సంపూర్ణముగా నాలో ఉంది అని నువ్వు చెప్పగలవా? నువ్వు దేవుని యొక్క సంతోషము నీలో ఉందని, పరిపూర్ణంగా ఉందని నువ్వు గుర్తించి దానిని బట్టి నువ్వు సంతోషిస్తూ ఆనందంతో ఉన్నట్లయితే నీ దరిద్రం అంతా పోయినట్టే. వాక్యం చెప్తా ఉంది, మీ యందు నా సంతోషము పరిపూర్ణముగా ఉండవలెను. మన యందు దేవుని యొక్క సంతోషము, లేదా దేవుని విషయమైనటువంటి సంతోషము, దేవుని ద్వారా మనకు కలుగుతున్నటువంటి మేలుల విషయమైన సంతోషము, దేవుని ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు, వీటిని బట్టి, దేవుని ఆరాధించేటువంటి క్రమాన్ని బట్టి, దేవుని ఆత్మతో ఆరాధించడం ద్వారా, దేవుని ఆరాధించేటువంటి ఆ యొక్క పద్ధతుల్లో నూతనమైనటువంటి పాటలు పాడేటువంటి స్థితిలో మనము దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించగలిగితే మన సంతోషము పరిపూర్ణమగునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అయితే ఆయన చెప్తున్నటువంటి మాటలో ఆయన సంతోషము పరిపూర్ణముగా మనలో ఉందా? When we are singing a song, when we are praising God, when we are listening the word of God, are we enjoying the presence of the Lord? దేవుని సంతోషాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనము సంతోషముగా అనుభవించగలుగుతున్నామా? When you are come to the God, so you must understand, so you should forget about all the things, all the problems in your life. You just try to get the presence of the Lord. You just try to fill with the Holy Spirit and fill with the whole presence of the Lord and enjoying
or enjoying in the presence so that your problems will be automatically moved out of your territory. Will be moved. There is no doubt at all. నీవు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆరాధించగలిగేటువంటి ఒక సంతోషకరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషముతో గనక నువ్వు దేవుని సన్నిధిలో గడిపే ప్రయత్నము గనక చేయగలిగితే, నీ సమస్యల గురించి నువ్వు మాట్లాడక మునిపే నీ సరిహద్దులలో ఉన్నటువంటి, నీ గృహములో ఉన్నటువంటి, నీ విషయంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నీ నుంచి దూరం అయిపోతుంది. There is no doubt at all. ఈ విషయంలో నువ్వు సందేహపడాల్సిన అవసరమే లేదు. అందుకే ఆయన అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. మొట్టమొదటి నువ్వు గనక ఆయన సంతోషమును గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన, ఆయన పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందుకోగలిగితే, ఆయన సన్నిధిని పొందుకోగలిగితే, ఆయన ఆత్మను పొందుకోగలిగితే, ఆ సంతోషముతో కూడినటువంటి నీ యొక్క దేవుని ప్రజెన్స్ లో నీవు అడగక మునిపే నీ పరిస్థితులన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి దేవుడు వాటన్నిటికీ సహాయము చేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమైనట్లుగా. యోహాను సువార్త 16:24 మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడుగుడి మీకు దొరుకును, వెతకుడి మీకు దొరకబడుతుంది, అడిగితే మీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఏం అడుగుతావో ఆ ప్రజెన్స్ లో, ఆ సన్నిధిలో, ఆ సంతోషములో, దేవుని యొక్క సన్నిధి చేత నింపబడినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, సంతోషాన్ని కలిగి ఉన్నప్పుడు, నీవు లోకాన్ని గూర్చినటువంటి నీ పరిస్థితులను దేవుని ఎదుట చెప్పటానికి అసలు నువ్వు ఇష్టపడవు. ఎందుకో తెలుసా? నీవు దేని కొరకైతే ప్రయాసపడుతున్నావో అదేది కూడా దేవుని సన్నిధిలో నీకు విలువగా ఎంచబడదు. మరణిస్తున్నటువంటి అనేక మంది మనుష్యులు వారి జీవిత కాలం అంతా కూడా ఏదో సంపాదించాలని దేని కొరకు ప్రయాసపడి ఎందరినో మోసం చేసి, ఎందరినో ఏడిపించి, ఎందరినో చంపి, ఎందరినో పూర్తిగా నాశనము చేసి వీరి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకున్నారు, వారి యొక్క ధనాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అయితే ఈరోజు వారు మరణించి ఉండగా వారు సంపాదించినది ఆ మరణించినటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి విలువను ఇవ్వగలుగుతుంది? ఆ వ్యక్తి కోట్లు సంపాదించాడు కానీ చనిపోయాడు. అతని పక్కన ఆ కోట్లు పెట్టడం ద్వారా, లేదా ఆ డబ్బు ఉంచడం ద్వారా, బంగారం ఉంచడం ద్వారా, లేదా ఒక శ్రేష్టమైనటువంటి ఏదైనా ఒక ఆహారాన్నో లేకపోతే ఒక ఆస్తినో ఉంచడం ద్వారా ఆ శవానికి ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఒక వ్యక్తి దేవుని సన్నిధి చేత నింపబడితే, దేవుని ఆత్మ చేత నింపబడితే, ఆ సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి దేవుని సన్నిధిలోను ఆత్మలోను గడిపేటువంటి వ్యక్తి ఈ లోకానికి సంబంధించినటువంటి దేనిని గురించి కూడా అతడు ఆ సమయంలో ఆశపడటానికి ఇష్టపడ్డు. ఏమాత్రము కూడా ఈ లోకానికి సంబంధించినటువంటి తన బాధ, ఇబ్బంది, శ్రమ తనకు గుర్తొచ్చేటువంటి అవకాశమే ఉండదు. కారణం, దేవుని సన్నిధి వాటన్నిటిని మరిపించగలుగుతుంది. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎవరైతే మైమరిచిపోయి తమ ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలను గురించి మరిచిపోతారో అవన్నీ కూడా ఆ క్షణమందే వారి నుంచి దూరం అయిపోతాయి. వారి సమస్యలన్నీ కూడా వారి నుంచి దూరం అయిపోతాయి. ఆ సన్నిధిని అనుభవించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆ సన్నిధిని నీవు పొందుకోవటానికి ప్రయత్నము చేసేటువంటి ఒక ప్రణాళికను నువ్వు కలిగి ఉండాలి. దాని కొరకు సమయాన్ని వెచ్చించగలిగేటువంటి ప్రయత్నమై ఉండాలి. అది ఒక శ్రేష్టమైనటువంటి సమయముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు పెందల కడనే అనగా ఇంకనూ చీకటిగా ఉండగానే ఆయన ఒలీవల కొండల అనబడేటువంటి ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తుండేవారు. ఆయనకి నిత్య అలవాటది. ప్రతిరోజు 3 గంటలకే ఆయన లెగిచి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. 3 నుంచి 6 శ్రేష్టమైనటువంటి సమయం. ఈ సమయంలో నువ్వు ప్రార్థించగలిగితే నీవు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిని పొందుకోగలుగుతావు, దేవుని స్వరాన్ని వినగలుగుతావు, దేవుని ఆరాధిస్తున్నా స్తుతిస్తున్నా నీవు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవించగలుగుతావు. ఆ సమయంలో నీకు నీ కష్టము గాని, నీ సమస్య గాని, నీ అవసరత గాని ఏది కూడా జ్ఞాపకం రావటానికి 100% అవకాశమే లేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా లోకం మేల్కోదు. లోకము గనక లెగవటం మొదలు పెడితే, అంటే మేలుకోవటం మొదలు పెడితే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే లోకానికి సంబంధించిన తలంపులే నీలో ఉంటాయి తప్ప నీవు లోకాన్ని విడిచి ప్రార్థన చేయలేవు.
నీవు దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలనుకుంటే లోకము నిద్రిస్తూ ఉండగానే నీ ప్రయత్నం మొదలు పెట్టాలి. సో దాట్ యూ కెన్ ఫైండ్ యువర్ గాడ్ అండ్ యువర్ జాయ్ విల్ బి కంప్లీట్. నీ సంతోషము పరిపూర్ణం అవటానికి కందల కడ లేచి ప్రార్థించేటువంటి ఆ యొక్క ప్రార్థన అనుభవమే నీకు ఉపయోగపడుతుంది. సో దాట్ యూ విల్ బి కమ్ అవుట్ ఆఫ్ యువర్ పావర్టీ. నీ యొక్క ఆధ్యాత్మిక దరిద్రత నుండి నువ్వు బయటికి రాగలుగుతావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎంటైర్ బైబిల్. మనుష్యులు మీకు ఏమి చెయ్యవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి. ఈ వాక్యం ఏం మాట్లాడుతుందంటే, మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది మాకెవరైనా సహాయం చేస్తే బాగుండు, మాకేదైనా ఎవరైనా తెచ్చిపెడితే బాగుండు, మాకేదైనా మందులు ఇవ్వగలిగితే బాగుండు, మేము బ్రతకడానికి కావాల్సిన మందు దొరికితే బాగుండు, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు, సమస్యలు, ఇబ్బందులు, శ్రమలతోటి ముందుకు పెడుతున్నారు. ఎవ్రీబడి ఈస్ థింకింగ్ లైక్ దట్ ఓన్లీ. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అదే. సమస్యలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక బంధువు, స్నేహితుడో, ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకళ్ళు శ్రమలో ఉన్నా వారికి ఏదైనా సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, మనకు ఎవరైనా సహాయపడితే బాగుండు అని ఆలోచించేటువంటి వ్యక్తులు, మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుతున్నారో మీరు అలాగే ఇతరులకు సహాయం చేసేటువంటి ఆ యొక్క ప్రయత్నము గనక మొదలు పెడితే, ఇది క్రీస్తు నియమముగా చెప్పబడుతుంది. కాబట్టి నీవు మనుష్యుల నుంచి ఏమి ఆశిస్తున్నావో వారికి నువ్వు ఆ విధంగా సహాయపడటానికి నువ్వే ముందు ప్రయత్నం మొదలు పెడితే నీవు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిగా, దేవుడు తను ఆజ్ఞాపించినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలలో మొదటిది నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఆరాధించవలను. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. నీ పొరుగువాడు నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నీవు కోరుకున్నట్లుగానే నీ పొరుగు వానికి నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావా? దిస్ ఇస్ ద గోల్డెన్ రూల్. బైబిల్ గ్రంథంలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఏమిటంటే, నీవు ఇతరుల ద్వారా ఏదైతే మేలు పొందాలనుకుంటున్నావో ఆ ఇతరులకి నువ్వు ఆ మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. మనుష్యులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి. నీకు సహాయం చేయాలనుకుంటున్నావా? నువ్వే ముందు సహాయం చేయి. వారు నీకేదైనా ఆధ్యాత్మికంగానో లేదా ఆత్మ సంబంధమైన విధంగా నీకు ఏదైనా నిన్ను పరిచర్యలోనో లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో నీకు నడిపించాలని కోరుకుంటున్నావా? నీవు కూడా వారి విషయమై ప్రార్థన చేస్తూ వారిని నడిపించడానికి ప్రయత్నం చేయి. నీ అవసరతలో వారు నీకు సహాయపడాలనుకుంటున్నావా? వారి అవసరతను గుర్తెరిగి వారికి సహాయపడు. నీ అనారోగ్యంలో వారు నీకు సహాయం చేస్తే, నీకు ఏదైనా హాస్పిటాలిటీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నావా? వారి అనారోగ్యంలో నీవు వారికి సహాయపడటానికి ప్రయత్నం చేయి. మనం గుర్తించాల్సినటువంటి ప్రతి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆధ్యాత్మిక దరిద్రతను, పేదరికాన్ని తొలగించడానికి దేవుడు నిత్యము ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా మనలను మన దరిద్రము నుండి విడిపించాలనే. నీవు ఏమి కావాలని, ఎవరి ద్వారా నీకు మేలు కలగాలని కోరుకుంటున్నావో నీవే ఆ మేలు వారికి చేయమని ఆయన మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఇప్పుడున్నటువంటి లోకానికి వెరితనంగా కనపడుతున్నాయి. వీటిని అసలు గుర్తించడానికి కానీ, వీటిని గురించి ఆలోచించడానికి కానీ ఇష్టపడలేదు. ఎప్పుడు నాకేం దొరుకుతుంది, నాకేంటి లాభం, ఇదే పరిస్థితి మనుష్యులని ఆధ్యాత్మికంగా దరిద్రతలోనే మునిగిపోనట్లుగా చేస్తుంది. స్వలాభాపేక్ష దేవుని యొక్క నిత్య రాజ్యమును కూర్చున్నటువంటి ఆలోచన లేదా దేవుని యొక్క నిత్యత్వాన్ని కూర్చున్నటువంటి ఆ వివేకము లేకుండా వారిని వివేకహీనులుగా చేస్తాం. దేవుని యొక్క ఆలోచన గురించి ఆలోచించేటువంటి ప్రతి వ్యక్తి తనలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తించగలుగుతాడు. తద్వారా తన బలహీనత నుంచి బయటికి రాగలుగుతాడు. ఆలోచించినటువంటి వాడు కేవలం జీవించి మరణించి పూర్తిగా నిత్య మరణములను వెళ్ళిపోతాడు. దేవుని వాక్యం అడుగుతా ఉంది, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్
యోహాను సువార్తలో ఆయన అంటాడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మనము గనక మన పాపముల విషయంలో మనము మారు మనసు విషయంలో యథార్థముగా పశ్చాత్తాపపడి మనము గనక ఆయనను వెంబడించటానికి ఇష్టపడినట్లయితే హీ ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగినటువంటి వాడు. మనము పశ్చాత్తాపపడితే, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, మన పాపముల విషయంలో మనము పశ్చాత్తాపపడితే ఆయన నమ్మదగిన వాడు గనుక నీవు ఏమాత్రము సందేహపడకుండా, ఏమాత్రము అసత్యం అనుకోకుండా, ఏమాత్రము కూడా సంశయించకుండా నీవు ఆయన విషయములో ఆయనే దేవుడని నీ పాపములు ఒప్పుకోవటానికి నువ్వు ఇష్టపడి పశ్చాత్తాపడినట్లయితే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన తప్పక నిన్ను నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేసి ఆత్మీయంగాను అలాగే అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదించి బలపరిచి నిన్ను ముందుకు నడిపించేటువంటి దేవుడిగా ఆయన. He can do anything for you. Why? Because he gave his life for you. ఆయన తన జీవితాన్ని, తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడు. నీ కొరకు ఏదైనా చేయగలడు. ఇక ఏం చేయాలి? ఆయన ప్రాణమే ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, హీ కెన్ డూ ఎనీథింగ్. నీ కొరకు ఆయన ఏదైనా చేయగలడు అనే విషయము నువ్వు గుర్తించాలి. నువ్వు ఎప్పుడైతే ఆ విషయాన్ని గుర్తిస్తావో నువ్వు ఆయన్ని విశ్వసించగలుగుతావు. నువ్వు ఆయన్ని విశ్వసించగలిగితే నీ పాపములన్నీ ఆయన దగ్గర ఒప్పుకోగలుగుతావు. నీ పాపములన్నిటిని ఒప్పించగలిగేటువంటి పరిశుద్ధాత్మను నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆలోచనను పొందుకుంటావు. అండ్ జస్ట్ టు ఫర్గివ్ us our sins, ఆయన మన పాపములన్నిటిని క్షమించి and to cleanse us from all unrighteousness, మనలో ఉన్నటువంటి అవినీతి అంతటి నుంచి కూడా ఆయన మనల్ని విడిపించబోతున్నాడు. సింపుల్ ఫార్ములా, చాలా సింపుల్. ఏం చెప్తుంది వాక్యము? మనము గనక యథార్థముగా పశ్చాత్తాపపడి మన పాపమును ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన మనల్ని తప్పక క్షమించి, మన పాపములన్నిటినీ క్షమించి, ఆయన మన అవినీతిని, మన అక్రమం అంతటి ద్వారా మనకు సంక్రమించినటువంటి ఆ యొక్క పాపమంతటిని కూడా కడిగి మనలను పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్తాడు. కడగకుండా, మనము పవిత్రపరచబడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి లేదు. సో కడగబడాలి అని అంటే మన పాపాలు ఒప్పుకోవాలి, మనము పశ్చాత్తాపడాలి. దేవుడు నమ్మదగిన వాడు. పశ్చాత్తాపడేటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆధ్యాత్మిక పేదరికం నుండి విడిపిస్తాడు. ఆయన వారిని పరలోక రాజ్యమునకు వారసులుగా చేసి వారిని యుగయుగాలు ఆయనతో కూడా పరిపాలించేటువంటి రాజులుగాను యాజకులుగాను నియమించబోతున్నాడు. సో మనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితము, మన ముందున్నటువంటి దేవుని ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది. మనము దానిని గుర్తించకపోతే మనము దరిద్రములోనే జీవించి కేవలం పుట్టాము చచ్చాము అన్నట్లుగా ఉంటాం. ఆ స్థితిలో ఉండటానికి వీల్లేదు. సో we need to understand, we need to know about your God, we need to understand our God, we need to know and we need to know the plans and the preparations of our God. Please kindly understand what God is speaking. దేవుడు మన దరిద్రముల నుండి బయటికి రమ్మని చెప్తున్నాడు. నీ ప్రయత్నము ద్వారానే నీ దరిద్రాన్ని నువ్వు వదిలించుకోగలుగుతావు. నీ ప్రయత్నము లేకుండా నీవు బయటికి రాదు. దయచేసి ఆలోచించు. నీవు గనక ప్రయత్నము మొదలు పెడితే దేవుడు నీ కొరకు సహాయం చేయడానికి సిద్ధంగా. బికాస్ దేవుడు 2021 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మను ఈ భూమిపైకి పంపించి ప్రతి ఒక్కరిని ఒప్పించి, ప్రతి ఒక్కరు తమ పాపముల విషయమై పశ్చాత్తాప పడటానికి పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించి ఆలోచింపజేసేటువంటి దేవుని యొక్క త్రిత్వములో మరి 3వ వ్యక్తిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు.
ఆయన వెళ్ళిపోయేటువంటి లేదా ఆయన తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళిపోయేటువంటి దినములు రాబోతున్నాయి. మనము చివరి దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం. మన పరిస్థితి మనము గుర్తిరిగి, మన దరిద్రతను మనం గుర్తిరిగి, మనము గనుక దేవుని విషయమై మనము ఆలోచన మొదలుపెట్టి ప్రయాసపడి దేవునిని సంపాదించుకోవడానికి, దేవుని జ్ఞానాన్ని పొందుకోవటానికి మనము ఏమాత్రము అలక్ష్యము చేయక ప్రయత్నిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. ఆ దరిద్రతను గుర్తిస్తే చాలు, నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతావు. ఆలోచించు. Lord, we come before your throne of grace. అయా, మీ కృపా సింహాసనం ముందుకు వస్తున్నాం. అయా, మా యొక్క దరిద్రతను గుర్తించేటువంటి కృప మాకు దయచేయండి. ఏ కోణములో, ఏ పరిస్థితుల్లో, ఏ సమయంలో, ఏ వ్యక్తుల దగ్గర మేము గురుటితనముగా లేదా అంధకారముతోటి ప్రవర్తిస్తున్నామో వాటన్నిటిని గుర్తించి ఆ పరిస్థితులన్నిటినీ తిరిగి నాయన తండ్రి మేము పునరుజ్జీవింపజేసుకున్నట్లుగా, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నాయన, ఆ దరిద్రత అంతటిలో నుంచి మేము బయటికి వచ్చినట్లుగా మీ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, ఈ చివరి దినాలలో మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి, బలపరిచి, ఆత్మ సంబంధమైనటువంటి మర్మములను మాకు తెలియజేసి మేము నిత్యము మీ సన్నిధిలో గడిపేటువంటి మీ కృపను మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చే, సిలువ రక్తమునకే ఇచ్చే ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.